నమస్తే, నేను మీ ఉజ్వల్. వెల్కమ్ టు వన్ క్రైమ్ టాక్స్. వెనకరండిరా స్వామి. Thank you for watching. Please subscribe. ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్, అలానే మా రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, ఇంకా కొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో నెల్లూరుని గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సొంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు, వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ, వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని మీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు, అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు, జమీరు, అలానే కోడలు సుభాష్ని, అలానే థర్డ్ సన్ హాషన్, వీళ్ళు నలుగురుతో పాటు ఆమె కలిసి 5 కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ తోటి, దాంట్లో ఒక 10 గ్రాములు 20 గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు. ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు, రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద సుమారు 20.900 గ్రామ్స్ మన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆ ముంతాజ్తో పాటు పెద్ద కొడుకు సిరాజు, అలానే జమీరు, అలానే సుభాష్ని, నలుగురిని అదుపులో తీసుకున్నారు. తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా, గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరుండింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దీంట్లో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్, అలానే 10 గంటల నుంచి 1 గంట దాకా రిఫ్రాఫ్ గ్యాంగ్స్, టౌన్లో తాగుబోతులు కానీ, అలజడి సృష్టించేవాళ్ళు కానీ, న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళన్నీ ఈవినింగ్ అవర్స్లో, లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9, అలానే 10 to 1 నైట్ రైడ్ చేయడం, అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గాంజా గురించి కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. మీరు ఏమైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, టౌన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అలానే రూరల్ సబ్ డివిజన్కి సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం. మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ,
గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము, వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకేం సంబంధం లేదు అనుకోకూడదు. ఏ యాక్టివిటీ అయినా సరే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, గాంజాకు సంబంధించిన విషయం కావచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది. ఎందుకంటే యువత పాడు కాకూడదు. ఈరోజు యువకులే రేపటి పౌరులుగా, విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పబ్లిక్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్మూలించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసేది ఈ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మీ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము మంచి రివార్డు కూడా ఎస్పీ గారు ప్రకటిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని, నెల్లూరుని సురక్షితమైన నగరంగా, సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పెంచలయ్య, ఈ పెంచలయ్య మర్డర్ కేసులో లాస్ట్ పర్సన్ కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అమాంచర్లో అతను కూడా అరెస్ట్ చేశాము. ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. నెల్లూరు పట్టణంలో గంజాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మా గుంటూరు రేంజి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్, అలాగే మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పీ, అలాగే రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భాగంలోనే సంతపేట లిమిట్స్లో గత 10 సంవత్సరాల నుంచి షేక్ ముంతాజ్ అనే ఆమె కపాడిపాలెంలో రాయప వీధిలో గంజాయిని తీసుకొచ్చి విక్రయం చేస్తూ ఉంది. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ ఆమెకి 3 కొడుకులు, 1 కోడలు, ఈమె 5గురు కలిసి గంజాయిని విక్రయిస్తూ ఉన్నారు. దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఈ రోజున సుమారు 21 కేజీ గంజాయి, అంటే 20 కేజీల 950 గ్రాముల గంజాయిని రెడ్ హ్యాండెడ్గా ముంతాజ్ వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముంతాజు, ఆమె పెద్ద కొడుకు సిరాజు, చిన్న కొడుకు జమీర్ మరియు ఆమె కోడలు సుబాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తూ కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో నిర్మూలించాలనే దాని మీద దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మేరకు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజ్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే పీడీ యాక్ట్లు ప్రపోజ్ చేసి వీళ్ళని జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.